హాయ్ నేను సతీష్. ఈ బిగ్ బాస్ టాప్ 15తో అగ్ని పరీక్ష టాస్క్లు నడుస్తూ ఉన్నాయి కదా. మరి వీళ్ళ ఓటింగ్ ఎట్లా ఉంది, టాప్ 5లో ఎవరున్నారు, బాటమ్ 5లో ఎవరున్నారని చెప్పుకుందాం. అట్లాగే మరి టాప్ 5లో ఆడియన్స్ ఓట్లతో వీళ్ళ కంటెంట్ వాళ్ళు ఇచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా ఇంప్రెస్ చేసేదానికి. మరి వీళ్ళతో తలపడబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా వీడియోలో రివీల్ చేస్తా. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ టాప్ 15లో ఎవరున్నారో మెసేజ్ అయితే పెట్టండి. ఓవరాల్గా నేను చెబుతున్నది కూడా ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్లో చూసుకుంటే ఎవరికి ఎక్కువ ఓట్లు జరుగుతున్నాయంటే ఆర్మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ జవాన్ ఉన్నాడు కదా. జనరల్గా మనకు ఆర్మీ పీపుల్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. దానికి తోడు ఇతని బిహేవియర్ కూడా, యాటిట్యూడ్ కూడా మనకి ఎమోషనల్ టచ్ కావచ్చు. ఫిజికల్ టాస్క్లు ఆడుతుండు, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుండే, కంటెంట్ ఇస్తుంది. ఇదంతా ఒక దీంతో ఆయనకైతే కాస్త కొంత కనెక్ట్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అటుగా తర్వాత షాకిబ్ కూడా మంచిగానే ఓటింగ్ జరుగుతుంది. అతనిలో కూడా నన్ను అన్నిటికీ బ్రెయిన్ దివ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటే బ్రెయిన్ ఉందని, మరి నీకు లేదంటే ఉంది కానీ టెన్షన్లో బయటపడట్లేదని. మొత్తానికి అతను బ్రెయిన్ గేమ్ ఆడకపోయినా ఏదో ఒకటి ఆడాలని కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇతను కూడా ఓటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇతనికి ఏదైనా టఫ్ ఫైట్ వస్తే ఒకవేళ ఇప్పుడు ప్రాంతాల వారీగా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, ఇట్లా బెంగళూరు ఇవన్నీ తీసుకుంటారు కదా ప్రొఫెషన్స్, అలాగే ప్రాంతాల వారీగా ఆ కేటగిరీలు ఇట్లా రకరకాల కమ్యూనిటీస్ ఇవన్నీ. ఒకవేళ ఏమైనా పోటీ వస్తే షాకిబ్కి డాలియా షరీఫ్ వల్ల ఈ పోటీ వస్తే రావచ్చు తప్ప వీళ్ళిద్దరిలోనూ ఒకరిని తీసుకోవాలంటే షాకిబ్ ఆర్ డాలియా. కానీ ఎక్కువ శాతం ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా చూసుకున్నా సరే షాకిబ్కి ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే తర్వాత ఇంకెవరు ఉన్నారు అంటే ప్రియా శెట్టి, ఆ డాక్టర్, ఆమెకు కూడా ఓటింగ్ మంచిగానే జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఇక తర్వాత శ్రీజ, శ్రీజ దమ్ము రేపుతుంది, దుమ్ము రేపుతుంది, దమ్ము చూపుతుంది, చక్కగా ఆడుతుంది, ఫిజికల్ టాస్క్లో ఆడుతుంది, బ్రెయిన్ గేమ్ ఆడుతుంది. నిన్న అంచనాలు వేయాలన్నప్పుడు మరమరాలు కూడా అందరూ ఒక 50 గ్రామ్స్ ఒక స్కూప్ అనుకున్నా సరే కనీసం 3 అన్నా వేస్తారేమో అనుకున్నా. బట్ ఎవరు వేయలే. ఈ అమ్మాయి దగ్గర 3 అలా 3 పైన వేసినట్టు ఉంది కదా. అట్లా కనీసం ఒకటి 50 గ్రామ్స్ ఆ స్కూప్, అంతకంటే మరమరాలు ఏముంటాయి, 250 దాటితే పోతుంది అన్నారు కనుక మరి మినిమం ట్రై చేయాల్సింది. ఈ అమ్మాయి చూసాం కదా. అలాగే మనం ఫిజికల్ టాస్క్లో ఆడుతుంది, అలాగే అవి ఐక్యూకి సంబంధించిన ఇవన్నీ కూడా నాలెడ్జ్ పరంగా కూడా మంచిగానే ఆడుతుంది. సో ఈ అమ్మాయి కూడా ఓటింగ్ జరుగుతుంది. ఇప్పటికి 4 చెప్పే కదా. అలాగే ప్రసన్న, అట్లాగే మనీష్ మర్యాద, ఈ 6గురికి అయితే ఓటింగ్ మంచిగానే జరుగుతుంది. మాస్క్ మ్యాన్ కూడా ఒక 7గురిలోనే 5గురు అయితే రాబోతున్నారు, నో డౌట్. ఇక తర్వాత తదితరుల్లోకి వెళ్ళిపోతారు. ఎవరెవరు? అనూషరత్నం, కల్కి, ఇంకా డెమాన్ పవన్, వీళ్ళందరూ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నారు. అట్లాగే ఇంకెవరు? శ్రేయ, నిన్న ఒక ఎపిసోడ్ తప్ప శ్రేయ కూడా పెద్దగా ఇచ్చింది లేదు. అలాగే దివ్య, శ్వేత, డాలియా, వీళ్ళందరూ చూసుకుంటే బాగా వెనకబడింది ఎవరబ్బా అంటే శ్వేత శెట్టి, అట్లాగే నాగ ప్రశాంత్, అట్లాగే శ్రేయ, కల్కి, అనూషరత్నం, ఈ 5గురు, డాలియా కూడా 6గురు. ఈ 6గురు కూడా బాగా వెనకబడే ఉన్నారు ఇంకా. సో ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ ఛాన్స్ ఎవరికంటే ఫస్ట్ వన్ ఆర్మీ అబ్బాయి పవన్ కళ్యాణ్కి, 2 షాకిబ్, అట్లాగే మాస్క్ మ్యాన్ హరీష్, 3, 4 శ్రీజ, 5 ప్రసన్న కుమార్, ఇంకా 6 ఎవరు? ప్రియా శెట్టి, 7 మనీష్ మర్యాద. ఈ 7గురిలోనే ఒక 5గురు అయితే రాబోతున్నారు, నో డౌట్. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా అద్భుతంగా ఈ 5 రోజులు ఏమైనా పర్ఫామ్ చేసి అదరగొట్టి ఆడియన్స్కి బాగా ఎమోషనల్ కనెక్ట్ అయితే వాళ్ళకి ఛాన్స్ ఉంటుందేమో. కానీ ప్రస్తుతానికైతే వీళ్ళే. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఉండాలనుకుంటే పెట్టండి. ఇప్పుడు ఆయన స్మార్ట్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఏం పేరు ఆయన? మనీష్ మర్యాద. పాజిటివ్ నెగిటివ్ ఏముందో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అందరికంటే మేలు జరిగేది ఎవరికంటే నేను ఆ ఎంఏ విషయంలో కూడా అయితే డాలియా నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా, అప్పుడు చచ్చినట్టు ఎంఏ నీకు కానీ నాకు కానీ జరిగేది ఏం చేస్తానట అన్నాడు. అదేంటంటే టెంపర్ లూజ్ అయ్యే ఒక మాట అనేసాడు. కానీ స్ట్రాటజిక్గా ఆలోచించి వేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఆవిడకి ఛాన్స్ రాలేదని రిక్వెస్ట్ చేసేటప్పుడు తొక్కేస్తానన్న ఫీలింగ్ ఉండేటప్పుడు ఆమె పెయిన్ ప్రెజర్ అర్థం చేసుకుని అది కాదమ్మా మాకు ఆల్రెడీ ఎల్లో కార్డులు వచ్చాయి, నీకంటే ఎల్లో కార్డు రాలా, నీకు ఛాన్స్లు రాలా, ఎల్లో కార్డు రాలా, బట్ మాకు ఆల్రెడీ ఛాన్స్లతో పాటు ఎల్లో కార్డు కూడా వచ్చింది, మేము రిస్క్ జోన్లో ఉన్నాం కాబట్టి అని చెప్పుంటే ఆ పిల్ల కూడా కన్విన్స్ అయ్యేదేమో. అది చెప్పే తీరు రాకపోయా. సో మెయిన్ ఒక మాట అనేటప్పుడు ఆచితూచి ఆలోచించాలి. అయితే ఈ ఓవరాల్గా అందరూ అనుకుంటున్నారు మనీష్ మర్యాదగా నెగిటివ్ వచ్చేస్తుంది, నెగిటివ్ లేదు, పాడు లేదు, ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓహో ఇట్లా చేయకూడదా, ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది? ఖచ్చితంగా ఆయన ఓటింగ్లో ఉన్నాడు, తెలివైన కంటెస్టెంట్ అవుతాడు, మంచి కంటెంట్ ఎంతవరకు జనరేట్ అవుతుంది ఎవ్రీడే చూసుకుంటే. మీరు నేను నాకు ఎందుకు ఒకరు కూడా హౌస్ మేట్స్ 12 మంది ఒకరు కూడా చెయ్యి ఎత్తలేదు ఇవన్నీ ఆలోచించుకుంటాడు కదా. ఓహో మన హౌస్లోకి సెలెక్ట్ అయితే ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, ఇలాంటి చేయని ఆయన మేలుకి ఆయనకి మంచిగా జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇంకా ఆర్మీ జవాన్గా చెప్పాను కదా. మొత్తానికి 7గురులో అయితే ఓటింగ్లో మంచిగా ఉన్నారు, టాప్ 5లో ఉండబోతున్నారు వీళ్ళే. ఇక సెలబ్రిటీ కేటగిరీ నుంచి ఎవరు వస్తున్నారంటే ఇప్పటికే నేను చెప్పాను కదా, హీరోయిన్ సంజన, పాత హీరోయిన్, బుజ్జిగాడు ప్రభాస్ సినిమాలో ఉండింది. అట్లాగే ఇంకా చాలా సినిమాల్లో, సోగ్గాడ్ అని ఒక సినిమాలో, ఇంకా చాలా సినిమాల్లో చేసింది. సంజన గల్రానే, నిక్రీ గల్రానే, ఆది పినిశెట్టి వాళ్ళ వదిన అవుతుంది ఈమె. ఈమెతో వస్తుంది మరి సీనియర్ హీరోయిన్. ఈమెతో పాటు
ఫ్లోరా షైని, లక్స్ పాప ఆమె ఆశా షైని, వీళ్ళిద్దరిలో ఒకరు కావచ్చు. ఇక తర్వాత ఇంకొకరంటే సుమన్ శెట్టి, పాత కమెడియన్ ఉన్నాడు కదా, చిత్రము 7G బృందావన కాలమ్మ అప్సరస రామ్మ వచ్చావమ్మ అని ఇరిటేట్ అయిపోతుంటాడు కదా, ఆ అబ్బాయి కూడా కన్ఫర్మ్ అయ్యాడు, ఆయన వచ్చే ఛాన్సెస్ వెరీ హై. అట్లాగే సుధాకర్ కోమకల, ఆయన ఆర్టిస్ట్ కదా ఆయన. ఇంకా సృష్టి వర్మ, ఈ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ ఉంది కదా, ఆ అమ్మాయి కూడా కన్ఫర్మ్ అయితే అయ్యింది, ఆమె కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై. అలాగే డ్యాబ్ జానీ, ఈ అమ్మాయి బెంగాలీ సీరియల్ ఆర్టిస్ట్, మోడల్ ఈమె. అట్లాగే తనూజ గౌడ, ఈమె కూడా ముద్దమందారం, ఈ అమ్మాయి కూడా బెంగళూరు. ఇక భరణి శంకర్ సీరియల్ ఆర్టిస్ట్, సినిమాల ఆర్టిస్ట్, ఈయన కూడా. ఇమ్మానియల్, వీళ్ళు వస్తున్నారు. మొత్తానికి ఒక బెంగాలీ అమ్మాయి డ్యాబ్ జానీ, అట్లాగే కన్నడ అమ్మాయి సంజన, అట్లాగే ఆశా షైని ఉత్తరాఖండ్ ఏదనుకుంటే ఈ అమ్మాయి ఆమె. ఇంకా ఈ కొరియోగ్రాఫర్ ఈ అమ్మాయి కూడా నాన్ తెలుగే. మొత్తానికి మళ్ళీ ఇది పాన్ ఇండియా బిగ్ బాస్ అయ్యేలాగే ఉంది చూస్తుంటే, ఎక్కువ నాన్ తెలుగు వీళ్ళే వస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఎవరంటే ఫోక్ డాన్సర్ నాగదుర్గ అంటున్నారు, కానీ డౌట్ వస్తుందో రాదో. అలాగే అలేఖ్య చిట్టి, అలేఖ్య పికిల్స్ నుంచి రమ్య, వీళ్ళు. ఇంకా ప్రియాంక జైన్ ఉంది కదా, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ శివకుమార్. ఈ సెలబ్రిటీ కేటగిరీస్ నుంచి ప్రస్తుతానికి ఇందులో నేను చెప్పిన పేర్లలో ఎక్కువ మంది 99% వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఇక బజ్ ఎవరబ్బా హోస్ట్ అంటే శివాజీ. వాస్తవానికి శివాజీ గత సీజన్ 8కే చేయాల్సిందే, అప్పుడు ఆయన కొన్ని సినిమాలు కమిట్మెంట్ ఉండడం వల్ల కుదరలేదు. ఇప్పుడు కూడా ఆయన పేరేంటి, గత సీజన్ విన్నర్ నిఖిల్కి చేద్దాం అనుకున్నారు, ఆయన కూడా కమిట్ అయ్యాడు చేద్దామని. బట్ లాస్ట్లో ఆయనకి వేరే సినిమాలు వేరే ప్రొడక్షన్ పనులు ఉండడం వల్ల ఆయన క్యాన్సిల్ అయింది. శివాజీ వస్తున్నాడు. మరి శివాజీ వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పండి. శివాజీ వెరీ హై ఛాన్సెస్. బజ్ అయితే మోత మోగించబోతున్నాడు, ఖచ్చితంగా మంచిగా ఆట ఆడుకుంటాడు వాళ్ళతో. అయితే బిగ్ బాస్ సీజన్ 9 బజ్ హోస్ట్గా శివాజీ రాబోతున్నాడు అని నాకు తెలియదు, కానీ అప్డేట్ ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే సీజన్ 7లో ఇతను ఆట ఎట్లా ఆడాడు అనేది నిజంగా హైలైట్. అది నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఇతడే శివాజీయే సీజన్ 7 విన్నర్ నో డౌట్ అని ఎప్పుడు మనకు ఫస్ట్ 5 వారాల్లోనే అర్థమైపోయాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్లోనే అనిపించింది. అలా అనేక టర్న్స్ ట్విస్టులు తిరిగి లాస్ట్కి 10 వారాల తర్వాత మళ్ళీ గేమ్ చేంజ్ అయిపోయింది. మొత్తానికి ఇతను ఏమయ్యాడంటే కింగ్ అవుతాడు అనుకున్న ఆయన కింగ్ మేకర్ అయ్యాడు. ఎట్లా అయిపోయిందంట సీజన్లో ఏకంగా ఒక పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేశాడు, అట్లాగే ఒక అమర్దీప్ని రన్నర్ చేశాడు, ఈయనేమో 3rd ప్లేస్లో ఉండి ఒక ప్రిన్స్ షవర్ని టాప్ 5లో కంటెస్టెంట్గా చేశాడు. ఇట్లా ఈ 3 శిల్పాలనే చెక్కిన శిల్పిగా శివాజీ ఏమో కింగ్ మేకర్ అయ్యాడు తప్ప కింగ్ అవ్వలేకపోయాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ మిస్టేక్స్ అన్ని చేస్తుంటారు, బాబు అలా చేయకూడదు, అలా అనకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా అనాలి, ఇలా చేయాలని ఆయన భుజాల మీద నడిపించుకొని, ఒక భుజం మీద పల్లవి ప్రశాంత్ని ఇంకో భుజం మీద ప్రిన్స్ షవర్ని పెట్టుకుని నడిపించుకొని, అరే నిజంగా నాకు ఉండాలని లేదు, ఆ చేతికి దెబ్బ తగిలిన తర్వాత వెళ్ళిపోవాలని ఉంది, ఒట్టురా కానీ మీకోసం ఉంటాను అని వీళ్ళని గెలిపించడానికే, వీళ్ళని టాప్ 5లో ఉంచడానికే నేను హౌస్కి వచ్చిన మాదిరిగా వాళ్ళిద్దరికి ఫుల్ సపోర్ట్ చేసి ఒకరిని ఏకంగా విన్నర్ చేశాడు, ఒకరినేమో టాప్ 4th ప్లేస్లో ఉంచాడు. అట్టగా అమర్దీప్ని అవసరం ఉన్నా లేకపోయినా అతిగా అతని మీద దృష్టి పెట్టి, అతిగా అతని గురించి ఆలోచించేసి, అతన్నే టార్గెట్ పెట్టి, అతని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, అతను కూడా ఎప్పుడో అవుట్ అయిపోతాడు అనుకున్న పల్లవి ప్రశాంత్ అలాగే అమర్దీప్ని ఒకరిని విన్నర్ చేస్తూ ఒకరిని రన్నరప్ చేశాడు. అట్లాగే ప్రిన్స్ షవర్ అంతా బాగుంది, జెన్యున్గా ఉన్నాడు, హానెస్ట్గా ఆడుతున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ అతనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఆవేశం. కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఒక్కోసారి ఏం చేస్తాడు ఏమంటాడు అనే పరిస్థితి ఉండేది. అలాంటి ఆయన కూడా ఆవేశాన్ని కంట్రోల్ చేసి కాస్త ఆచితూచి ఆలోచించుకుని వెళ్ళడానికి ఒక బ్యాక్ బోన్గా నిలబడి చేశాడు. సో మొత్తానికి ఎన్నడూ లేనిది, ఏ సీజన్లో లేనిది ఒక కంటెస్టెంట్ ఏకంగా టాప్ 5లో ఉండే 3 గేమ్ చేంజ్ చేసి గేమ్ చేంజర్గా నిలిచాడు. అలాంటి శివాజీ ఇప్పుడు బిగ్ బాస్ 9లో బజ్ హోస్ట్గా వస్తున్నాడంటే ఎలా ఉండబోతుంది? మరి శివాజీ హోస్ట్గా బజ్ హోస్ట్గా వస్తేనే బాగుంటుందంటే మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. లేదు నిఖిల్ వస్తే బాగుంటుందన్న మెసేజ్ పెట్టండి. వీళ్ళిద్దరూ కాదు ఇంకెవరైనా సమ్ XYZ వస్తే బాగుంటుందని సరే మెసేజ్ అయితే పెట్టండి. సరే మరి మీ దృష్టిలో ఈ అగ్ని పరీక్షలో ఉన్న టాప్ 15 కంటెస్టెంట్స్లో ఎవరు ఉంటే బెటర్ అనిపిస్తుందో మెసేజ్ పెట్టండి. మీ టాప్ 5 ఎవరు అనేది కూడా. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఒక టాస్క్ ఇచ్చారు కదా వాళ్ళకి, ఎవరిది ఒరిజినల్ హెయిర్ రియల్ ఫేక్ అని చెప్పేటప్పుడు ఎవరిది ఒరిజినల్ హెయిర్ ఎవరిది ఎక్స్టెన్షన్ అని చెప్పి టాస్క్ అడిగారు కదా. ఆ టాస్క్ చూసిన తర్వాత అట్లాగే అంతకుముందు భూమన కరుణాకర్ ఒక మాట అన్నారు కదా, ఒక IAS సీనియర్ ఆఫీసర్ ఉద్దేశించి, ఒక మహిళా IAS ఆఫీసర్ని ఉద్దేశించి, ఆమె వాడే విగ్గు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు, అలాంటి విగ్గులు 11 ఉన్నాయి ఆమె దగ్గర అని చెప్పారు కదా. ఈ రెండు చూసిన తర్వాత అసలు నిజంగా 50 లక్షల రూపాయల విగ్గులు ఉన్నాయా, ఉంటే ఎవరు వాడుతున్నారు? మన టాలీవుడ్లో, బాలీవుడ్లో, లేకపోతే హాలీవుడ్లో ఏంటి అసలు ఈ విగ్గు వెనక ఉన్న కథ ఏంది, దీని నిజాలు ఏంటివన్నీ చూద్దామని చెప్పి ఒక మంచి వీడియో చేసా. మన న్యూస్ బౌల్ సతీష్లో మన న్యూస్ బౌల్ ఛానల్లో ఆ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఇప్పటికీ అప్లోడ్ చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అట్లాగే జుట్టు ఊడిపోయే వాళ్ళకి చాలా తక్కువ డబ్బులతో ది బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది కూడా, మరి 50 లక్షల్లోనే విగ్గులు ఉన్నాయా లేకపోతే ఏంటి సొల్యూషన్ అనేది కూడా చాలా డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పి
ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ ఛానల్స్ అయితే 2 సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి. ఈ ఛానల్లో వేరే కంటెంట్, ఆ ఛానల్లో వేరే కంటెంట్, 2 ఛానల్ సేమ్ వీడియోస్ సేమ్ కంటెంట్తో రావు, డిఫరెంట్ కంటెంట్ వీడియోలు వస్తాయి. మరి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.